దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 88వ రోజు అనుదిన వాక్కు భయపడకు. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఆమె దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు అని చెప్పిరి. ఏలి కోడలైనటువంటి ఫీనెహాసు భార్య నిండు గర్భవతిగా ఉన్న సమయంలోనే ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో హోప్ని ఫీనెహాసులు మరణించారు. అలాగే దేవుని యొక్క మందసము కూడా పట్టబడింది. ఈ వార్త విన్నటువంటి ఏలి గారు అక్కడికక్కడే పడి మృతి చెందారు. ఈ విషయాలన్నీ విన్నటువంటి ఏలి కోడలు కలవరపడి భయాందోళనకు గురైంది. ఆ సమయంలోనే ఆమె ప్రసవించడం, ఆమె కుమారుని కనడం జరిగింది. ఆ సమయంలో తనతో పాటు ఉన్నటువంటి స్త్రీలు భయపడవద్దు అని ఆమెను ధైర్యపరుస్తూ ఉన్నారు. అవును, మన కుటుంబ పరిస్థితులు, దేశ పరిస్థితులు, అలాగే వ్యక్తిగత సమస్యల వలన కృంగిపోతాము. పరిస్థితులు ఏ విధముగా ఉన్నను భయపడవద్దు అని దేవుని వాక్యం సెలవు